అందరికీ జై భీములు. నా పేరు శివాడి గోవిందు, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మరియు ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితులపైన దాడులు మితిమీరిపోతున్నాయి. నిన్నగాక మొన్న గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణంలో ఐచానగర్లో పట్టపగలు ఎస్సీలను ఈడ్చుకొచ్చి నడి రోడ్లో కూర్చొని పెట్టి పోలీసు శాఖ వారు లాఠీలు తీసుకొని విచక్షణ రహితంగా కొట్టి గాయపరచడం జరిగింది. పోలీసులకు నా విన్నపం ఏమిటంటే, ఒకవేళ వాళ్ళు తప్పు కనుక చేస్తుంటే మీరు రిమాండ్ పంపండి. మరి వాళ్ళపైన బంగ్యాకు తాగి పోలీసులపైనే దాడి చేసినారని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి ఈ బంగ్యాకు పెంపకం చేసే వ్యక్తులు ఎవరు? బంగ్యాకును మార్కెట్కి తీసుకొచ్చి వ్యాపారం చేసి లక్షలు సంపాదన చేస్తుండే వాళ్ళు ఎవరు? వీళ్ళందరినీ కూడా మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఇవన్నీ కూడా మీరు ఎందుకు నిషేధించలేకపోతున్నారు? ఈ శాఖకు సంబంధించిన ఒక పెద్ద పోలీసు శాఖే ఉన్నది ఇవన్నీ నివారించడానికి. ఎందుకు వీళ్ళను మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? మరి ఇంకొక విషయం ఏమంటే, కేవలం వాళ్ళు దళితులు కాబట్టే మీరు రోడ్లకు తీసుకొచ్చి కొట్టి గాయపరిచినారు. అదే ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరని తప్పు చేసింటే పోలీసులు ఇలా చేసేవారని చెప్పేసి ఈరోజు పలంనేరు నుంచి ఎస్సీ సంఘాలు, ఎస్సీ అట్రాసిటీ చట్టం కమిటీ ప్రశ్నిస్తూ ఉంది. ఇదే కనుక మీరు ఇలాగే మీరు కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. నేను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ షర్మిల గారికి, గౌరవ పురంధేశ్వర్ గారికి, మీరు ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు మీరు నోరు విప్పలేకపోతున్నారు అనేది మేము ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. ఏ కారణం చేత మీరు ప్రశ్నించలేకపోతున్నారు, ఖండించలేకపోతున్నారు? కమ్యూనిస్టులు కూడా ప్రశ్నిస్తున్నాను. మరి ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్, మీకు రక్తం ఉడకదా? మీకు పౌరుషం లేదా? మీకు రోషం లేదా? నాకే ఇంత ఆవేశం, ఇంత పౌరుషం, ఇంత కోపం వస్తూ ఉంది అని చెప్పేసి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి దళితుల్ని దాడి చేసి, హింసించి, కొట్టి అవమానకరంగా చేస్తుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపం లేదని చెప్పేసి నేను ఇవాళ పలంనేరు నుంచి ప్రశ్నిస్తా ఉన్నాను. మరి గౌరవ పవన్ కళ్యాణ్ గారు వెంటనే మీరు దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్. మరి ఇంకొక దుర్మార్గమైన ఇదేమిటంటే, బాబా